హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే ఉన్నాను. ఈ రోజు నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ప్రారంభమవుతుంది. దీని ఇంకో పేరు ఏంటంటే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది 85వ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది హైదరాబాద్ లోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా స్టేట్ సంబంధించి వాళ్ళ యొక్క సాంప్రదాయ స్టాల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ రోజు నుంచి అంటే జనవరి 1, 2026 నుంచి ప్రారంభం అయితే అవుతుంది. ఫిబ్రవరి 15 వరకు, అంటే మొత్తం 45 రోజుల వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ రోజు అంటే జనవరి 1 రోజు మన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అండ్ ఇంకా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ఎగ్జిబిషన్ ని ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఇదే మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని కనిపిస్తుంది కదా, ఇది అజంతా గేట్ అంటారు. ఇక్కడ నుంచే మెయిన్ ఎంట్రీ అన్నమాట. చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే ఇటు నుంచే వెళ్తాయి, ఇటు నుంచే వస్తాయి. మనం లోపలికి వెళ్దాం, ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడే గుమ్మడికాయ కొట్టి అయితే ఉద్బస్తీలు అయితే ముట్టించారు. ఇక్కడ చూస్తున్నట్లయితే సెక్యూరిటీ చాలా అంటే చాలా ఉంది. చూస్తున్నారు కదా మీరు, వెహికల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రీ. ఇక్కడ మనకు వచ్చి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే మనకు స్టాల్స్ అయితే ఉంటాయి. మొత్తం స్టాల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి జనవరి 1 మనకు మధ్యాహ్నం అయితే టైం అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, షాప్స్ అయితే ఇంకా రెడీ అవుతున్నాయి. ఇంకా చాలా షాప్స్ అయితే రెడీ అవుతూనే ఉన్నాయి. కొన్ని టీ స్టాల్స్ అవి ఇలాంటివి మనకైతే ఓపెన్ అయ్యాయి. కొన్ని అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు, మీరైతే చూసుకోవచ్చు. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం పదండి. ఇది లోపలికి వచ్చినాక మనకైతే వ్యూ ఇలా ఉంటుంది. మనకు లోపల రాగానే ఇదంతా మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకా షాప్స్ అయితే రెడీ అవుతున్నాయి. చాలా అంటే చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడిప్పుడే వీళ్ళైతే అన్ని రెడీ అయితే చేసుకుంటున్నారు. మరి ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం పదండి. అలాగే మెయిన్ ఎంట్రీ నుంచి ముందుకు వచ్చినట్లయితే మనకు అరేబియన్ ప్యారడైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ చాట్ ఇంకా తినే ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గాంధీ విగ్రహం అన్నమాట. ఇక్కడ పిస్తా హౌస్ అయితే రైట్ సైడ్ ఉంటుంది. అటు సైడ్ కేఫ్ నీలోఫర్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి, పెద్దలకు షాపింగ్, ఇంకా అమ్మాయిలకు షాపింగ్ సంబంధించి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన అబ్బాయిలకు కూడా మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇంకా అన్ని రకాల షాపింగ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా చూద్దాం పదండి. ఇదే కేఫ్ నీలోఫర్ అనమాట. కేఫ్ నీలోఫర్కి వెళ్ళి ఎవరైతే ఛాయ్ తాగలేదో ఇక్కడికి వచ్చి అయితే ఛాయ్ తాగొచ్చు అనమాట. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మెనూ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మరి మెనూలో ఛాయ్ రేట్ ఎంత ఉంది, ఇంకా ఏమేమి ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయో మనం తెలుసుకుందాం పదండి. చూస్తున్నారు కదా, ఇదే మెనూ వచ్చేసి నీలోఫర్ టీ వచ్చేసి మనకు 60 రూపాయలు అయితే ఉంది. జింజర్ టీ వచ్చేసి 70 రూపాయలు ఉంది. లెమన్ టీ వచ్చేసి 60 రూపాయలు ఉంది. మస్కాబన్ 80 రూపాయలు. ఉస్మానియా బిస్కెట్ 8 రూపీస్. ఇంకా ఫ్రూట్ బిస్కెట్ 12 రూపీస్ ఉంది. సాల్ట్ బిస్కెట్ 6 రూపీస్. డ్రై ఫ్రూట్ బిస్కెట్ 15 రూపీస్. రాగి బిస్కెట్ 10 రూపీస్ అయితే ఉంది. ఇంకా పాలిమర్స్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ అయితే ఓపెనింగ్ ఉంది. మరి ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనం అయితే చూద్దాం. కేఫ్ నీలోఫర్ ముందు నుంచి వస్తే మనకు మొత్తం ఈ అమ్మాయిలకు సంబంధించిన షాపింగ్ ఐటమ్స్ కనిపిస్తాయి అనమాట. డ్రెస్సెస్, అమ్మాయిల డ్రెస్సెస్ సంబంధించి మొత్తం అవే అనమాట. లైన్ ఇక్కడ నుంచి అక్కడ మొదలు పెడితే ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే మొత్తం అమ్మాయిల డ్రెస్సులకు సంబంధించి ఉన్నాయి షాప్స్. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఫుడ్కి సంబంధించి ఇటు సైడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మొత్తం షాపింగ్ అండ్ ఫుడ్, గేమ్స్ ఇవే అనమాట. మొత్తం ఎక్కడ చూసినా ఇవే. ఇక్కడ సంబంధించి ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి ఇక్కడ ఏమేమి వాళ్ళ యొక్క కల్చర్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఫేమస్ ఏంటి అనేవి ఇక్కడ మనకైతే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా రకాల ఐటమ్స్ అనేది చూడవచ్చు, టేస్ట్ చేయొచ్చు. మీరు ఇంకా షాపింగ్ సంబంధించి మీకు ఇష్టమైన వస్తువులన్నీ
కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ చాలా వరకు అయితే షాప్స్ అయితే ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేశారు. కాకపోతే ఒక 70-60% అయితే షాప్స్ అయితే ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఈవినింగ్ అయితే ఓపెనింగ్ ఉంది. అక్కడ ఇంకా మరొక ప్రదేశంలోకి వెళ్ళి మనం అయితే చూద్దాం పదండి. గాంధీ గారి విగ్రహం నుంచి కొంచెం రైట్ వచ్చినట్లయితే మనకు ఈవో అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు టీనా ఐటమ్స్, ఇంకా షాపింగ్ ఐటమ్స్, టెక్స్టైల్స్ సంబంధించి చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే తెలంగాణ స్టోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. మన తెలంగాణలో ఏమేమి ఫేమస్, మన కల్చర్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ ఆ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎవరికి నచ్చిన ఐటమ్స్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు. ఆఫీస్ ఇదే అన్నమాట. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ సంబంధించిన బిల్డింగ్ ఇది. ఇక్కడ కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మనకు మీటింగ్ జరిగే హాల్ అయితే ఇదే అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే మీటింగ్ హాల్ అన్నమాట. ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, చూడొచ్చు. సీటింగ్, ఇంకా వ్యూ, డయాస్, ఇదన్నమాట వ్యూ. స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఈవినింగ్ అయితే ఓపెనింగ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే ఈ విధంగా ఉంది. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఈవినింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఇదే ఎగ్జిబిషన్ ప్రారంభ సభ. ఇక చాలా మంది అయితే పట్టారు. కాకపోతే మెయిన్ కొంచెం విఐపి పర్సన్స్ లాంటి వాళ్ళు ఇక్కడికైతే అలా ఉంటుందని అనుకుంటున్నాను. మరి చూడొచ్చు, ఎక్కువ మంది అయితే పట్టారు ఇక్కడ. కాకపోతే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక మీటింగ్ హాల్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ప్రారంభం టైంలో ఇక్కడ స్పీచెస్ అయితే ఇస్తారు. ఇది చూసుకున్నట్లయితే మనకు ఆ గాంధీ విగ్రహం నుంచి రైట్ నుంచి వచ్చినట్లయితే మనకు ఇక్కడ మొత్తం ఇది ప్లే స్టేషన్ అనమాట. ఇది మొత్తం ప్లే ఏరియా. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పిల్లలకు చాలా ఆడుకునే ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మొత్తం జాతరలో ఏదైతే ఉంటాయో మనకు ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం లోపల మొత్తం స్టాల్స్ అనమాట. ఒక్కొక్క లైన్లో దాదాపు ఒక 20-30, అటు ఇటు ఒక 30-60 స్టాల్స్ అయితే ఉంటాయి. ఇటువంటి చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. ఇంకా ఇటువంటి మనకు చాలా ఉన్నాయి. అదే లైన్లో ఇటు లాస్ట్కి వచ్చినట్లయితే మనకు తెలంగాణ టూరిజం సంబంధించి స్టాల్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ కూడా స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హెరిటేజ్ సంబంధించి స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ హెరిటేజ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ సంబంధించి ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ఏవైతే మీకు బయట దొరుకుతాయో అవి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీలైతే పెట్టడం జరిగింది. ఇందులో మీరు ప్లే అండ్ విన్ ఆన్ పర్చేజ్ అబోవ్ 299 పైన మీరైతే ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళైతే ఈ వీలైతే తిప్పచ్చు అనమాట. ఒకసారి అయితే మనం తిప్పుదాం, ఏమవుతుందో చూద్దాం. ఇలా తిప్పితే మనకైతే ఏది వస్తే మనకు అదైతే వాళ్ళైతే ఫ్రీగా ఇస్తారనమాట. చూస్తున్నారా, మనకి ఏది వెళ్తారు అనుకుంటున్నారు? ఇందులో ఉన్నాయి అసలు ఒక్కటి కూడా నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదన్నమాట. చూస్తున్నారు కదా, మనకైతే మిల్క్ షేక్స్ వెళ్తాయి అనుకుంటున్నాను నేనైతే. కరెక్ట్, మిల్క్ షేక్స్ రైట్. మనకైతే మిల్క్ షేక్స్ అయితే వెళ్ళాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంక ఓపెన్ కాలేదు కాబట్టి మనకైతే ఇవ్వరన్నమాట. ఓకేనా, ఇంకా అటు సైడ్ లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే మన జాయింట్ వీల్స్ అయితే ఉంటాయి కదా, అటువంటి అయితే ఉంటాయి. చూద్దాం పదండి. ఇదే అసలైన మెచ్చిన పిల్లలకు నచ్చిన ప్లేస్ అన్నమాట. ఇదే ప్లే స్టేషన్. ఇక్కడికైతే అందరూ తప్పకుండా వస్తారు. ఇక్కడైతే చిన్న పిల్లలు ఆడుకోవడానికి, పెద్ద పిల్లలు ఆడుకోవడానికి, అందరు ఆడుకోవడానికి ప్లే స్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇవైతే మనకు జాతరలలో అవైలబుల్గా ఉంటాయి. ఇదైతే మొత్తం రౌండ్గా తిరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు
చిన్న పిల్లలకి మెయిన్గా వాళ్ళైతే చాలా అయితే ఎంజాయ్ చేస్తారనమాట. ఇదైతే ఉయ్యాల అన్నమాట. ఇక్కడ టికెట్ బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి. దాదాపు నాకు తెలిసి ఒక 150 అలానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వెహికల్ ఉంటాయి కదా రేసింగ్, అందులో ఆ వెహికల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం పైకి వెళ్ళి ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మనకైతే జైంట్ వీల్ అనమాట. అది మొత్తం ఊపేస్తుంది అనమాట. ఇది వచ్చేసి అటు ఇటు అయితే మనకు స్వింగ్ అయితే చేస్తుంది. ఇదైతే చిన్నపిల్లలు ఊగడానికి ఉయ్యాలలు మొత్తం ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. అది మొత్తం తిప్పుతుంది అనమాట. ఇది కూడా రౌండ్గా తిప్పుతుంది. ఇదనమాట ప్లే స్టేషన్ అయితే అందరికీ నచ్చుతుంది. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. పైకి వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో కానీ చూద్దాం. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు. చూస్తున్నారు కదా ఇదే అనమాట ప్లే స్టేషన్ సంబంధించి. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ నుమాయిష్ అనేది చాలా రకాలుగా అంటే అన్ని రకాల ఐటమ్స్, అన్ని రకాల ట్రెడిషన్ సంబంధించి అన్ని రకాల కల్చర్స్ గురించి ఇక్కడ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ నుమాయిష్ గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. ఇది 45 రోజుల వరకు అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా రకాల స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు. అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు అద్భుతంగా విజిట్ చేయవలసిన టైం ఏంటంటే ఒక 1 వీక్ తర్వాత లేదంటే ఒక 3 డేస్ తర్వాత విజిట్ చేస్తే అన్నీ మీకు ఫుల్ఫిల్గా అవైలబుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమేమి ఉన్నాయో మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. చూసారు కదా నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎలా ఉందనేది. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు January 1, 2026 కాబట్టి ఈరోజు ఓపెనింగ్. ఇంకా ఓపెనింగ్ అవ్వకముందు మనం చూపెట్టాం కాబట్టి ఇంకా చాలా షాప్స్ అయితే ఓపెనింగ్ అయితే జరగలేదన్నమాట. ఓపెనింగ్ అయిన తర్వాత మనకైతే మళ్ళీ పార్ట్ 2 అయితే నేను వీడియో అయితే తీస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీరు ఈ ఎగ్జిబిషన్ సంబంధించి మన కామెంట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.